నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి ఆకాంక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఏపీలో త్వరలో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని చూడబోతున్నాం. విశ్వాసం వ్యక్తం చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు. జనసేన ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం మరువలేనిది వ్యాఖ్యానించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎయిర్పోర్టుకు చేరుకున్న చంద్రబాబు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు. ఇక వివరాలు చూద్దాం. మన విద్యార్థులు పోటీ ప్రపంచంలోని లీడర్స్గా ఎదగాలి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందంటూ సీఎం తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని చెప్పారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 8 లక్షల వార్షిక ఆదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యాదీవెన అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని అన్నారు. సివిల్స్ అభ్యర్థులకు గాను జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు గాను 1 లక్ష ప్రోత్సాహకం, మెయిన్స్ పాస్ అయితే 1,50,000 రూపాయలు అందిస్తున్నామంటూ ఈ సందర్భంగా వారు వెల్లడించారు. బయటికి తీసుకొస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలానే మట్టిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను అమెరికా వెళ్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ వాళ్ళ నా కళ సాకారం ఏంటంటే ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన మాత్రమే. దీని ద్వారా నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నాను. ఈ విడత జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన విద్యార్థుల సంఖ్య 390. అభ్యర్థులకు విడుదల చేస్తున్న ఫీజు 41.59 కోట్ల రూపాయలుగా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం ఓ వరం. గడిచిన 10 నెలల్లో కేవలం జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 408 మంది విద్యార్థులకు అందించిన ఆర్థిక సాయం మొత్తం 107.08 కోట్లు. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 50 యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే వారికి 1,25,00,000, మిగిలిన వారికి 1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్న కలెక్టర్ గారితో పాటు పిల్లల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, వీళ్ళే కాకుండా విదేశాల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఈ విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే వీసీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు జరుగుతూ ఉన్న కార్యక్రమాలు 2 మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఈ 2 మంచి కార్యక్రమాలు కూడా చేయడము, ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తూ ఉన్నా. ఇందులో 2 కార్యక్రమాలలో కూడా ఒక యూనిక్నెస్ ఉంది. అదేమిటి అని అంటే 2 కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే
మంచి యూనివర్సిటీస్లో కానీ ఏపీలోని త్వరలోనే తెదేపా జనసేన ప్రభుత్వాన్ని చూడబోతున్నాము అని ఎంపీ రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. తెదేపా జనసేన పార్టీలను ప్రజలు ఆస్వాదించాలని కోరారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలుపల్లి వేదికగా జరుగుతున్న యువగలం విజయోత్సవ సభలోని ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కూడా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ మొదలైంది యువగలం? జనవరి 27 కుప్పంలో మొదలైనటువంటి యువగలానికి చిత్తూరు చిందులేసింది, కడప కదిలింది, కర్నూలు కన్నుల పండుగగా మారింది, అనంతపురం ఆత్మీయతను చాటుకుంది, నెల్లూరు నడుము బిగించింది, ఒంగోలు ఉరకలేసింది, గుంటూరు గర్జించింది, కృష్ణమ్మలా కరుణ చూపించింది, గోదావరి గర్జించింది, విశాఖపట్నం విజృంభించింది, విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది. మరి శ్రీకాకుళం శంఖారావంతో పూనుకొని ఈ యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉరుముతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తూ ఎవరు దేనికి వచ్చినా సరే రాబోతున్నటువంటి ఎన్నికలకు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక సిద్ధంగా ఉన్నాం, రండిరా సాయికి అని కథలు వచ్చినటువంటి యువకులు ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు, ఇప్పటి నుంచి ఆరంభమవుతుంది. 100 రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మళ్ళీ మనం అందరం కూడా చూడబోతున్నాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టినటువంటి శనిని మనం వదిలించుకోబోతున్నాం. 100 రోజుల్లో సైకోని తరిమి కొట్టబోతున్నాం. 100 రోజుల్లో రైతుల్ని మళ్ళీ రారాజులు చేయబోతున్నాం. 100 రోజుల్లో యువకులకి మళ్ళీ జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరవలేదని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్కు చెందిన జనసేన నేతలు పవన్ ను కలిశారు. వివిధ దేశాల ఎన్ఆర్ఐలో మొత్తం 1.30 లక్షలు జనసేనకు విరాళంగా ఇచ్చారు. కాసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు టీడీపీ నేతలు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన సన్ రైజ్ రిసార్టుకు చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు నాయుడు వెంట నందమూరి బాలకృష్ణ, కమ్మపాటి రామ్మోహన్, నారాయణ, నారా లోహిత్ ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం
నగరి శాసనసభ టికెట్ను వైకాపా అధిష్టానం తనకే కేటాయిస్తుందని మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని, జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అధిప్రాజ్ తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపకుంట సమీపంలో ఉన్న అప్పల నరసయ్య కాలనీలోని వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క 487 వార్డు సచివాలయంలోనే సుమారు 24 కోట్ల రూపాయలతోని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ 4 ఏళ్లలో చేపట్టామని చెప్పారు. అలాగే 5 లక్షల ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలోని సచివాలయపు సిబ్బంది, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంది డబ్బున్నటువంటి వాళ్ళు పెద్దందారులు చాలా మాటలు మాట్లాడుతుంటారు. కానీ నిజమైనటువంటి పేదవాడికి మేలు చేయాలి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు. మరి ఇప్పుడే మరొక మంచి వార్త, మరి జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా లాంచింగ్ కూడా చేశారు. ఆరోగ్యశ్రీ అమ్మ, ఒక నిమిషం నిశ్శబ్దం ఉండండి అమ్మా. పక్కన ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు అమ్మా. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కొంత లిమిట్ ఉండేది, కొంత డబ్బులు. ఇవాళ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో 25 లక్షల రూపాయల వరకు విలువైనటువంటి వైద్యాన్ని ఉచితంగా చేయించుకునేటువంటి. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి అమ్మా, ఒక పెద్ద ఆపరేషన్ చేయాలి, ఒక 20 లక్షలు కావాలి, ఎక్కడి నుంచి తెస్తారు? మీరు తేగలుగుతారా? 20 లక్షలు రేపు ఎల్లుండి ఆపరేషన్ చేయాలి, అర్జెంట్ గా తెమ్మంటే తేగలుగుతారా? తేలేని పరిస్థితి. కానీ 25 లక్షల రూపాయల వరకు కూడా విలువ చేసే ఆపరేషన్లు అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్లో ఫ్రీగా చేయమని ఇవాళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత చక్కని ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మీరు అందరూ కూడా మళ్ళీ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ ప్రాంతంలో, ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించడానికి సుమారుగా 3 కోట్ల రూపాయలతో ట్యాంకును కూడా శాంక్షన్ చేస్తామో, మరొక వారం రోజుల్లో నాకు శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మళ్ళీ మరికొద్ది రోజుల్లోనే వస్తాను. మీకు కావాల్సినటువంటి మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూస్తామని చెప్పి మీ అందరు చల్లని దీవెనలు, ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళే నింపుతారు. అది తీసుకెళ్లి సచివాలయంలో ఇస్తారు. అమ్మా నీకు ఇదిగో ఈ పథకం వచ్చిందని చెప్పి మీకు ఇచ్చేటువంటి
అన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా అమ్మ ఇక్కడ కొంతమందికి పెన్షన్ వస్తుంది, కొంతమందికి అమ్మఒడి వస్తుంది, కొంతమందికి విద్యా దీవెన, కొంతమందికి వసతి దీవెన 18,750 రూపాయలు, ఇలా అన్ని పథకాలు కలిపి మీ ఒక్క సచివాలయం అంటే ఇక్కడ ఈ సచివాలయం పరిధిలో 19 మంది వాలంటీర్లు ఉన్నారు, 1050 ఇల్లులు ఉన్నాయి. ఈ 1050 ఇల్లులకి కలిపి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఎంత డబ్బు ఇచ్చారో చెప్పంటారా? 23,41,18,825 రూపాయలు కేవలం ఈ 1050 ఇళ్ళకి కలిపి. ఇలాగంటే మనం చూసుకుంటే మళ్ళీ మేము పెద్ద మీటింగ్ పెట్టేవాడు చెప్తాను. ఉత్త అమ్మఒడి కింద 417 మందికి కలిపి 4 సంవత్సరాల్లో 1,85,00,000 రూపాయలు. ఎక్కడా ₹1 లంచం కూడా లేదు. అధికారుల చుట్టూ తిరగవసరం లేదు, మా నాయకుల చుట్టూ తిరిగి బాబు నాకు పెన్షన్ పెట్టు, నాకు ఇల్లు పెట్టు అని అడిగేటువంటి పరిస్థితి లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏ పార్టీయో చూడకుండా. వలసలు కరువు నివారణకై ఉపాధి హామీ పనులను తక్షణమే మొదలు పెట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘపు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లోని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టాలని, కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కార్మికులను, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు, అలానే మా రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు గారు వచ్చి ఉన్నారు. వారు కూడా చెప్తారు విషయాలు. మా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత పేద ప్రజలకు వ్యతిరేకంగా ఆయన ఈ చట్టాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేసి నిధులు కోతకోసి ఇవాళ దీన్ని అమలు జరిపేటువంటి పరిస్థితి అనేది ఉంది. ప్రతి సంవత్సరం 2014 నుంచి ప్రతి సంవత్సరం నిధుల కోత అనేది విధించడం వల్ల, అంతేకాదు చట్టంలో ఆచరణ సాధ్యం కానటువంటి పేద ప్రజలకి ఆమోదయోగ్యం కానటువంటి ఆయన పద్ధతిని, రూల్స్ని పెట్టి ఇవాళ ఈ చట్టాన్ని లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని రక్షించుకునే దాని కొరకు, దీన్ని సక్రమంగా అమలు జరిపించుకునే దాని కొరకు ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమం ఇవాళ రాష్ట్రం మొత్తం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుధవారం న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు వారి ఆస్తులకు అడ్డంకి కలిగించేలా ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవోను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ మరియు స్థలాల అమ్మకం మొదలైన వాటిపైన ఈ జీవో ప్రభావం చూపి ప్రజల ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపుతుందంటూ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క ఆస్తుల్ని, హక్కుల్ని హరించేసేటువంటి ఏపీ టైటిలింగ్ యాక్ట్ 22ని ప్రవేశపెట్టారు. దాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి డిసెంబర్ 31 వరకు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో భారత ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేకి, స్థానిక ఎంపీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చాం. మేమంతా కూడా ప్రజల కోసం చేస్తున్న పోరాటం. ఈ కొత్త యాక్ట్ వలన ప్రజల యొక్క ఆస్తులు, హక్కుల్ని హరించేసే చట్టం ఇది. దీన్ని ఏకపక్షంగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రీకాల్ చేయాలని కూడా న్యాయవాదులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఎటువంటి డిస్కషన్ లేకుండా ఓవర్ నైట్ గా ఈ టైటిలింగ్ యాక్ట్ ను ప్రవేశపెట్టడాన్ని న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని మీద మచిలీపట్నం న్యాయవాద సంఘం తరఫున రాష్ట్ర హైకోర్టులో రిట్ కూడా దాఖలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ మచిలీపట్నం పురవీధుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచాం. రాబోయే రోజుల్లో నిరాదీక్షల ద్వారా జనాల ఇంకా ఈ యొక్క నిరసన తీసుకెళ్లి రాబోయే 37 వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఈ యాక్ట్ ని రీకాల్ చేయాలి, ప్రజల హక్కుల్ని, ఆస్తుల్ని రక్షించాలని, న్యాయస్థానం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ భూమి గురించి, టైటిల్ గురించి వివాదం వస్తే న్యాయస్థానం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒక అధికారి దగ్గరికి వెళ్ళి టైటిల్ డిసైడ్ చేస్తే అది ఏకపక్షంగా అధికార పార్టీలు ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా ఈ పరిస్థితి. ఇది ప్రజలకి ఒక శరాఘాతం లాంటిది. ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర హైకోర్టులో ఇది వీగిపోతుంది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ యాక్ట్ ని ఖచ్చితంగా రాష్ట్ర హైకోర్టులో
క్రాష్ అవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పా నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లుగా ఏసీపీ భాస్కర్ రావు బుధవారం తెలిపారు. స్పా ముసుగులోని వ్యభిచారం చేస్తున్నారని సమాచారం రావడంతో ట్రాన్స్క్విలెన్స్ స్పా పైన దాడి చేసి 2 నిర్వాహకులు, 3 విటులు, 9 మంది బాధిత మహిళలను పట్టుకున్నామని చెప్పారు. సిరిపా పైన కూడా దాడి చేసి 2 నిర్వాహకులను, 8 మంది మహిళా బాధితులను పట్టుకున్నామని అన్నారు. విజయవాడ సిటీ సెంట్రల్ డివిజన్ ఏరియాలో స్పా ముసుగులో వ్యభిచారం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మీదట మేము నిన్న సాయంత్రం కొన్ని స్పాల మీద రేడ్ చేయడం జరిగింది. దాంట్లో ట్రాంక్విలిన్ స్పా అనే దాని మీద రేడ్ చేసి అక్కడ విజయవాడలో బెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలు నమ్మొద్దని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పనులను సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్కు తాను, మేయర్ కలిసి 2 రోజుల క్రితం వెళ్లామని అన్నారు. సీటు మార్గం గురించి తన వద్ద ఇప్పటివరకు పార్టీ అధిష్టానం ప్రస్తావించలేదంటూ తెలిపారు. తాను వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని వెల్లంపల్లి స్పష్టం చేశారు. తప్పకుండా నాకు 100% మళ్ళీ అక్కడ పోటీ చేస్తాను గ్యారంటీగా, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. దయచేసి ఈ గాసిప్స్ ఆపమని మాత్రం కోరుకుంటున్నాను. నేను సీఎంఓకి అనేది ఎప్పుడు వస్తా, ఇవాళ కాదు రోజు వస్తాను. నాకు పని ఉన్న ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వర్క్లో ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి దానికి. ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను యాక్చువల్గా సీఎం గారిని కలిసి దాదాపు 1 వారం రోజులు పైన అయింది. ఇంతకుముందు విజయవాడలో వచ్చినప్పుడు కలవడం తప్ప నేను సీఎంఓలో కలవాలా, ఇవాళ కూడా కలవాలా. ఈరోజు కూడా నేను ఆయన ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో పని ఉంది, అధికారులతో కలిసి నా పని చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి ఈ గాసిప్స్ ఆపండి అనవసరంగా. నేను విజయవాడ పశ్చిమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అనవసరంగా మీరే వంట వండడం, వడ్డించడం, వారించడం, బురద చల్లడం, మీరే కడుక్కోమని చెప్పడం అనేది భావ్యం కాదు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సైనికుల్లాగా పనిచేస్తాను. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. అవకాశాలతో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తారన్న జగన్ హామీను అమలు చేయాలంటూ విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం చంటిబాబు, పి రాజు తెలిపారు. కాకినాడలోని ధర్మచౌక్ వద్ద విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలోని నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక రోడ్డును పడవలసిన పరిస్థితి ఈ రోజు ఉన్నది. అందుకోసమే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అమలు చేయమని కూడా మరి గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేసి ఉన్నది. ఆ గవర్నమెంట్ ఆదేశాలు చేసిన సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా పక్కన పెట్టి మీరేంటి అన్న ధోరణితో గవర్నమెంట్ ఈరోజు ముందుకెళ్ళిపోతూ ఉన్నది. కాబట్టి మా డిమాండ్స్ కొన్ని ఉన్నవి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయమని మేము కోరుచున్నాం. అదేవిధంగా మహిళలకు వేతనంతో కూడినటువంటి చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా 2012 నుంచి చేస్తున్నటువంటి మా ఉద్యోగులు పాఠశాలకి వెళ్తే ఒక సింగిల్ టీచరు సెలవు పెడితే ఆ సింగిల్ టీచరు ప్లేస్లో మరి సిఆర్ఎంటీ కింద వెళ్ళి మేము ఉపాధ్యాయుల బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మా పక్కన గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకునే కారణంగా ఈ రోజున మరి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె తర్వాత కూడా గవర్నమెంట్ దిగివచ్చి మాకున్నటువంటి ఏ అయితే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా గవర్నమెంట్ అమలు పరుస్తుందన్న ఆశతో మేమెంతో ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మరి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయానికైనా మేము సమ్మె చేయడమైనా విరమించడమైనా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుందని మరి సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేపట్టిన చలో తిరుమల పాదయాత్రకు మంత్రి రోజా మంగళవారం తన సంఘీభావాన్ని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలోని ఆమె
పాదయాత్రలోని పాల్గొన్నారు. అనంతరం జై హో జగన్ నినాదాలు చేస్తూ రఘురాజ్తో కలిసి పాదయాత్ర గావించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని ఆమె అన్నారు. కార్యక్రమంలోని ఆయా ప్రాంత పార్టీ నాయకులు పాల్గొన్నారు. సచివాలయ వ్యవస్థ నడవాలన్నా, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉండాలన్నా, గడప గడపకు పథకాలు అందాలన్నా, ఆపద వేళ పేదలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ బీమా కొనసాగాలన్నా, జగనే సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సచివాలయ వ్యవస్థ నడవాలన్నా, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉండాలన్నా, గడప గడపకు పథకాలు అందాలన్నా, ఆపద వేళ పేదలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ బీమా కొనసాగాలన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.